శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ అతిథి గృహంలో మందుబాబులు హల్చల్ చేశారు. శ్రీ ప్రసన్న వరదరాజుల వసతి గృహంలో కొంతమంది యువకులు మద్యం మాంసంతో విందు చేసుకుంటున్నట్లు సమాచారం రావడంతో దేవస్థానం భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మందుబాబులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మందుబాబులకు గదులు అద్దెకి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాలను అపవిత్రం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శ్రీకాళహస్తి అతిథి గృహంలో మందుబాబుల హల్చల్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించినటువంటి అనేక అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ గతంలో వైసీపీ ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా ఉన్నది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అదే పరిస్థితులు కొంతవరకు కొనసాగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం ఈ యొక్క అతిథి గృహంలో శ్రీకాళహస్తి దేవాలయానికి సంబంధించినటువంటి అతిథి గృహం వరదరాజుల స్వామి అతిథి గృహంలో 7వ నెంబర్ అతిథి గృహంలో విచ్చలవిడిగా ఈ యొక్క మందుబాబుని పచ్చం చేయించి అలాగే మాంసం పుట్టించి చేసినటువంటి హడావిడి చుట్టుపక్కల గదుల్లో దిగిన వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో వారందరూ కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సిబ్బంది ఎవరైతే ఈ యొక్క గదులు ఇచ్చేటువంటి సిబ్బంది కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉంది, మద్యం సరఫరా కావచ్చు, అన్నింటిలో కూడా స్వయంగా ఉండేటువంటి కాంట్రాక్ట్ సిబ్బంది హస్తం ఉన్నట్టు కూడా పరిశోధనలో తెలిసింది. దీంతో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి తొలగించారు. అయితే మిగిలిన అతిథి గృహాల్లో శ్రీకాళహస్తి ఆలయంలో అంటే తిరుమలలో కావచ్చు, టీటీడీకి సంబంధించిన అతిథి గృహాల్లో ఎలాంటి పటిష్టమైనటువంటి చర్యలు ఉంటాయి, అలాగే శ్రీకాళహస్తి ఆలయంలో కూడా చర్యలు ఉండాలని చెప్పి భక్తులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్.